రెండు చరరాశుల రేఖీయ సమీకరణం. పిల్లలు, మనం గత పాఠంలో ఒక చరరాశిలో గల రేఖీయ సమీకరణం గురించి పునశ్చరణ చేసుకున్నాం. ఈ పాఠంలో మనం రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం గురించి నేర్చుకుందాం. నేను పళ్ళ వర్తకుని దగ్గర 150 రూపాయలకి స్ట్రాబెర్రీ పళ్ళు కొన్నాను అనుకోండి. కానీ తర్వాత వాటిని తిరిగి ఇచ్చేసి యాపిల్స్ మరియు జామ పళ్ళు తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు వర్తకుడు, నేను నీకు డబ్బు తిరిగి ఇవ్వను, 150 రూపాయలకు బదులుగా వేరే పళ్ళు తీసుకో అని అడిగాడు అనుకుందాం. ఒక్కొక్క యాపిల్ ఖరీదు 12 రూపాయలు, మరియు ఒక్కొక్క జామ పండు ఖరీదు 5 రూపాయలు. మరి నా 150 రూపాయలకి సరిపడేట్టు ఎన్ని యాపిల్స్ ఎన్ని జామ పళ్ళు తీసుకోవాలో అంచనా వేయగలరా? సరే, మనం ఇప్పుడు ఇక్కడ కనుక్కుందాం. ఇక్కడ రెండు అంశాలు కనుక్కోవాలి. అవేమిటి? యాపిల్స్ సంఖ్య, జామ పళ్ళ సంఖ్య. కనుక ఈ సందర్భంలో అవి రెండు చరరాశులు అవుతాయి. వీటి విలువలు మనకి తెలియదు కనుక వాటిని, అంటే యాపిల్స్ని ఎక్స్ మరియు జామ పళ్ళను వైగా తీసుకుందాం. ఎక్స్ వైల విలువలు కూడా మనకి తెలియదు కనుక ఎక్స్ యాపిల్ ఖరీదు 12x, ఒక్కొక్క యాపిల్ ఖరీదు 12 రూపాయలు. కనుక ఎక్స్ యాపిల్స్ ఖరీదు 12 × x = 12x. అదేవిధంగా వై జామ పళ్ళ ఖరీదు 5y అవుతుంది. కాబట్టి 12x + 5y విలువ 150కి సమానం అవుతుంది. ఎందుకంటే పళ్ళు మార్చి వేరే పళ్ళు తీసుకోవడానికి ఉన్న మొత్తం 150 రూపాయలు. నేను జామ పళ్ళు మాత్రమే తీసుకుంటే అప్పుడు 5y = 150 అవుతుంది. ఇందులో ఒకే ఒక చరరాశి కలిగి ఉంది. దీన్ని సూక్ష్మీకరిస్తే y = 150/5 = 30. అంటే నేను 30 జామ పళ్ళు తీసుకోగలను. దీన్ని పరిశీలిస్తే ఇది ఒక చరరాశి గల రేఖీయ సమీకరణం కనుక దీనికి ఒకే ఒక సాధన ఉంటుంది. కానీ మనకి యాపిల్స్ మరియు జామ పళ్ళు రెండు అవసరం కనుక మనం 12x + 5y = 150 సాధించాలి. నేను 10 యాపిల్స్ తీసుకున్నాను అనుకోండి. అప్పుడు 12 × 10 = 120. కాబట్టి నేను 120 రూపాయలకి పళ్ళు తీసుకున్నట్టు. ఇంకా 150 - 120 = 30 రూపాయలు రావాల్సింది. 30 రూపాయల్లో నేను 30/5 = 6 జామ పళ్ళు తీసుకోగలను. ఎందుకంటే ఒక్కొక్క జామ పండు 5 రూపాయలు కాబట్టి నేను 10 యాపిల్స్ మరియు 5 జామ పళ్ళు తీసుకుంటే నా 150 రూపాయలతో పూర్తిగా స్ట్రాబెర్రీలకు బదులుగా యాపిల్స్ మరియు జామ పళ్ళు తీసుకున్నట్టు అవుతుంది. కనుక x = 10 మరియు y = 6 ఒక సాధన అవుతాయి. మరి మనం వేరే మూలాలు ప్రయత్నించగలమా? నేను 5 యాపిల్స్ తీసుకున్నాను అనుకోండి. 12 × 5 = 60. ఇంకా 150 - 60 అంటే 90 రూపాయలు మిగులుతాయి. ఆ 90 రూపాయల్లో 90/5 = 18 జామ పళ్ళు తీసుకోవచ్చు. పరిశీలిస్తే x = 5, y = 18 యాపిల్స్ మరియు జామ పళ్ళ యొక్క సాధన అవుతుంది. చూడండి, ఈ సమీకరణం అనేక సాధనలు కలిగి ఉంది. x = 10, y = 6, x = 5, y = 18 ఇలా అన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం గమనించారు? నేను యాపిల్స్ లేదా జామ పళ్ళు మాత్రమే తీసుకుంటే ఆ సందర్భంలో ఒకే ఒక చరరాశి ఉంటుంది కనుక ఆ సమీకరణానికి ఒకే ఒక సాధన ఉంటుంది. అదే సమయంలో రెండు చరరాశులు గల రేఖీయ సమీకరణానికి అనేక సాధనలు ఉంటాయి. రెండు కూడా రేఖీయ సమీకరణాలే, కానీ చరరాశుల సంఖ్యలో మార్పు ఉంది. దీన్ని రేఖీయ సమీకరణం అని ఎందుకు అంటారు? దీనికి మనం ఒక గ్రాఫ్ గీస్తే అది ఒక సరళ రేఖ అవుతుంది. దీన్ని గీద్దాం. ఇంతకు ముందు వీడియోల్లో మనం నిరూపక జ్యామితి నేర్చుకున్నాం. x అక్షం మరియు y అక్షం గీద్దాం. x అక్షం అంటే అడ్డు రేఖపై యాపిల్స్ సంఖ్య మరియు y అక్షం అంటే నిలువు రేఖపై జామ పళ్ళ సంఖ్యని సూచిద్దాం. x = 10, y = 6 అయినప్పుడు ఒక బిందువు గుర్తించండి. అది ఈ బిందువు. అలాగే x = 5, y = 18 అయ్యేట్టు మరో బిందువు గుర్తిద్దాం. x = 0 అయినప్పుడు, అంటే నేను యాపిల్స్ అసలు ఏమీ తీసుకోకపోయి ఉంటే అప్పుడు y = ఎంత అవుతుంది? 30 అవుతుంది. అంటే 30 జామ పళ్ళు తీసుకోవచ్చు. మనం ఈ బిందువులు వరుసగా కలిపితే ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. కనుక రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం యొక్క గ్రాఫ్ ఏమిటి? ఒక సరళ రేఖ. ఈ రేఖపై ఏ బిందువు తీసుకున్నా కూడా దాని నిరూపకాలు అనగా x, y యొక్క విలువలు ఆ సమీకరణాన్ని తృప్తిపరుస్తాయి. అంటే ఈ గ్రాఫ్ నుంచి మనం x యొక్క ఏ విలువకైనా
y విలువను అలాగే y యొక్క ఏ విలువకైనా x విలువను కనుక్కోవచ్చు. కనుక రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణానికి అనేక సాధనలు ఉంటాయి మరియు దాన్ని గ్రాఫ్లో ఒక సరళ రేఖ ద్వారా సూచించవచ్చు అని చెప్పగలం. ఒక రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం 12x + 5y = 150ని 12x + 5y - 150 0గా రాయొచ్చు. రెండు చరరాశుల్లో ఒక రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపం ax + by + c = 0. ఈ ఉదాహరణ 12x + 5y - 150 0 తీసుకుంటే ఇక్కడ a + 12, b ఎంత అవుతుంది +5, c ఎంత అవుతుంది -150 అవుతుంది. రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం యొక్క రేఖాచిత్రం అంటే గ్రాఫ్ని వేరువేరు బిందువుల ద్వారా ఒక సరళ రేఖ వలె సూచిస్తాం. కనుక దానికి అనంతమైన సాధనలు ఉంటాయి. దీని గురించి తర్వాత క్లాస్లో మరింత వివరంగా నేర్చుకుందాం. మరి అంతవరకు సెలవు.